హలో, ఈరోజు మనం చర్చించబోయే విషయం చాలా హాట్ టాపిక్. అన్వేష్ గారి చుట్టూ నడుస్తున్న సోషల్ మీడియా వివాదం మరియు దానివల్ల ఆయన ఫాలోయింగ్పై పడిన భారీ ప్రభావం గురించి మాట్లాడుకుందాం. ఈ మొత్తం సిచ్యువేషన్లో ఏజ్డ్ గారి రోల్ ఏంటి, ఆయన ఎందుకు వీడియో చేసి తర్వాత తొలగించారు, దాని వెనకున్న కారణాలేమిటి అనే అంశాలను వివరంగా విశ్లేషిద్దాం. ఈ మొత్తం ఎపిసోడ్ ఎంత డ్రమాటిక్గా అన్ఫోల్డ్ అయిందో చూస్తే మనకే అర్థమవుతుంది. మొదట అన్వేష్ గారి స్థితి గురించి మాట్లాడుకుందాం. వివాదానికి ముందు ఆయనకు యూట్యూబ్లో 2.51 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 1.8 మిలియన్ కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. ఇది ఎంత పెద్ద ఫాలోయింగ్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న సిటీ మొత్తం పాపులేషన్ అంతా. కానీ ఈ వివాదం తర్వాత ఆయన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 1.4 మిలియన్కి తగ్గిపోయారు. అంటే 4 లక్షల మందికి పైగా అన్ఫాలో చేశారు. యూట్యూబ్లో కూడా 2.8 లాక్ మందికి పైగా సబ్స్క్రైబర్స్ తగ్గారు. ఇది చాలా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అని చెప్పాలి. ఈ నంబర్స్ చూస్తే మనకు అర్థమవుతుంది సోషల్ మీడియాలో రెప్యుటేషన్ ఎంత ఫ్రాజైల్ అనేది. ఒక రోజులో బిల్డ్ చేసిన ట్రస్ట్ ఒక కాంట్రవర్సీ వల్ల మినిట్స్లో కొలాప్స్ అవుతుంది. ఇది మోడర్న్ డిజిటల్ ఏజ్లో కాంటెంట్ క్రియేటర్స్ ఫేస్ చేసే బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఆయన ఇయర్స్ తరబడి బిల్డ్ చేసిన బ్రాండ్ వాల్యూ ఓవర్నైట్గా షేక్ అయిపోయింది. ఈ సిచ్యువేషన్ని ఇంకా బాధాకరంగా చేసిందేంటంటే ఆయన ఎంత హార్డ్ వర్క్ చేసి ఈ పొజిషన్కి వచ్చారో మనకు తెలుసు. డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడం, ఆడియన్స్తో కనెక్ట్ అవ్వడం, క్వాలిటీ కాంటెంట్ క్రియేట్ చేయడం, ఇవన్నీ చాలా ఎఫర్ట్ అవసరం. కానీ ఒక కాంట్రవర్సీ వల్ల అన్నీ రిస్క్లో పడిపోయాయి. ఇది మోడర్న్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఫేస్ చేసే హార్ష్ రియాలిటీ. ఇంత పెద్ద కాంట్రవర్సీ నడుస్తుండగా సామాజిక సమస్యలపై తరచుగా స్పందించే యజూడ్ గారు మొదట మౌనంగా ఉన్నారు. ఇది ప్రజలకు అర్థం కాలేదు. ఎందుకంటే గతంలో ఆయన ధర్మం మరియు దేశం కోసం చాలాసార్లు నిలబడ్డారు. సోషల్ జస్టిస్ ఇష్యూస్ మీద బోల్డ్గా మాట్లాడారు. కరప్షన్, ఇంజస్టిస్ మరియు సోషల్ ప్రాబ్లమ్స్పై ఫియర్లెస్గా వీడియోస్ చేశారు. అందుకే ప్రజలు ఆయన నుండి ఒక స్పష్టమైన స్టాండ్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆయన మౌనంగా ఉండటంపై చాలామంది విమర్శలు చేశారు. యజూడ్ గారి గత ట్రాక్ రికార్డ్ చూస్తే ఆయన ఎప్పుడూ రాంగ్ థింగ్స్పై స్పీకప్ చేశారు. పొలిటికల్ కరప్షన్ ఎక్స్పోజ్ చేశారు. సోషల్ ఇంజస్టిస్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేశారు. విమెన్స్ సేఫ్టీ ఇష్యూస్ మీద క్యాంపెయిన్స్ చేశారు. ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడారు. అందుకే ఆయన సైలెన్స్ ప్రజలకు అన్ఎక్స్పెక్టెడ్గా అనిపించింది. వారనుకున్నారు ఇంత ఇంపార్టెంట్ ఇష్యూపై ఆయన ఎందుకు మాట్లాడడం లేదని. ఈ సైలెన్స్ని ప్రజలు డిఫరెంట్ వేస్లో ఇంటర్ప్రెట్ చేశారు. కొంతమంది అన్నారు ఆయన సెలెక్టివ్గా ఇష్యూస్ చూస్ చేస్తున్నారని. మరికొందరన్నారు ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్స్ ప్రొటెక్ట్ చేసుకుంటున్నారని. ఈ క్రిటిసిజం డే బై డే ఇంటెన్స్ అవుతూ వచ్చింది. సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఆయన కామెంట్ సెక్షన్స్లో పీపుల్ డిమాండింగ్ ఆన్సర్స్. ఈ ప్రెషర్ ఆయన మీద బిల్డ్ అవుతూ వచ్చింది ఎక్స్పోనెన్షియల్గా. ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ప్రతి ప్లాట్ఫామ్లో ఆయన వీడియోస్కి వచ్చే కామెంట్స్లో ప్రజలు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎందుకు మాట్లాడడం లేదు, ఇంత ఇంపార్టెంట్ ఇష్యూపై సైలెన్స్ ఎందుకు, మీ ప్రిన్సిపల్స్ ఎక్కడికి పోయాయి అనే రకమైన కామెంట్స్ ఫ్లడ్ అవుతున్నాయి. ఈ కాన్స్టాంట్ ప్రెషర్ ఆయనను ఒక అన్కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టింది. ప్రజల ప్రెషర్ తట్టుకోలేక యజూడ్ గారు చివరకు అన్వేష్ వివాదంపై ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో ఆయన తన స్టాన్స్ క్లారిఫై చేయాలని అనుకున్నారు. పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ని మీట్ చేయాలని ట్రై చేశారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ వీడియోను చేసిన 2 గంటలోనే డిలీట్ చేశారు. ఇది మరింత కాంట్రవర్సీకి దారితీసింది. ప్రజలు ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎందుకు చేశారు, ఎందుకు తీసేశారు, ఏం జరిగింది ఆ 2 గంటల్లో? ఈ సడన్ డిలీషన్ వల్ల సిచ్యువేషన్ మరింత కాంప్లికేటెడ్ అయింది. వీడియో చూసిన వారు స్క్రీన్షాట్స్ తీసుకున్నారు, రియాక్షన్స్ రికార్డ్ చేశారు. ఇంటర్నెట్లో ఏదైనా ఒకసారి పోస్ట్ అయితే దాన్ని కంప్లీట్గా ఎరేజ్ చేయడం ఇంపాసిబుల్. ఆ వీడియో కాంటెంట్ గురించి స్పెక్యులేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆయన ఎగ్జాక్ట్గా ఏం చెప్పారు, ఎందుకు అంత క్విక్లీ రిమూవ్ చేశారు అనే క్వశ్చన్స్ వైరల్ అయ్యాయి. ఆ 2 గంటల టైం ఫ్రేమ్లో ఏం జరిగిందో ప్రజలు గెస్ చేయడం మొదలుపెట్టారు. కొంతమంది అన్నారు లీగల్ నోటీస్ వచ్చిందని, మరికొందరన్నారు ఫ్యామిలీ ప్రెజర్ వచ్చిందని, ఇంకొంతమంది అన్నారు బిజినెస్ పార్ట్నర్షిప్స్ థ్రెటన్ అయ్యాయని. ఈ స్పెక్యులేషన్స్ మరింత డ్రామా క్రియేట్ చేశాయి. యజూడ్ గారు తర్వాత ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టి తాను వీడియో ఎందుకు తొలగించానో వివరించారు. ఆయన చెప్పిన ప్రధాన కారణం తన కుటుంబాన్ని అనవసరమైన వివాదంలోకి లాగకూడదని. ఇది చాలా రీజనబుల్ పాయింట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి తన కుటుంబం గురించి ఆలోచించడం అనేది న్యాచురల్ మరియు రెస్పాన్సిబుల్ బిహేవియర్. ఫ్యామిలీ ప్రొటెక్షన్ అనేది ఎవ్రీ మ్యాన్ యొక్క ప్రైమరీ డ్యూటీ. ఆయన ఎక్స్ప్లెనేషన్లో చెప్పారు,
తన వైఫ్ మరియు చిల్డ్రన్ని ఈ అన్నెసెసరీ డ్రామాలోకి డ్రాగ్ చేయాలని అనుకోలేదని. ఆన్లైన్ ట్రోలింగ్ ఎంత డేంజరస్గా మారుతుందో, ఎస్పెషల్లీ ఫ్యామిలీస్పై ఎలా టార్గెట్ చేస్తారో మన అందరికీ తెలుసు. పర్సనల్ అటాక్స్, థ్రెట్స్ మరియు హెరాస్మెంట్ కామన్ అయిపోయింది సోషల్ మీడియాలో. ఆయన ఈ రిస్క్ తీసుకోవాలని అనుకోలేదు. మనం చూసిన కేసెస్లో సెలబ్రిటీస్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ టార్గెట్ అవుతున్నారు. వారి చిల్డ్రన్ స్కూల్లో బుల్లింగ్ ఫేస్ చేస్తున్నారు. వైఫ్స్ వర్క్ ప్లేస్లో అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయాలి అవుతోంది. పేరెంట్స్ కూడా నేబర్స్ నుండి క్వశ్చన్స్ ఫేస్ చేస్తున్నారు. ఇలాంటి రిప్పుల్ ఎఫెక్ట్స్ ఫ్యామిలీ లైఫ్ని కంప్లీట్గా డిస్టర్బ్ చేస్తాయి. అనవసరమైన నెగటివిటీని అవాయిడ్ చేయడం కూడా ఆయన వీడియో డిలీట్ చేయడానికి ఒక కారణం. ఇలాంటి కాంట్రవర్షియల్ టాపిక్స్పై మాట్లాడినప్పుడు చాలాసార్లు సిచ్యువేషన్ మరింత కాంప్లికేటెడ్ అవుతుంది. యజూడ్ గారు ఆ రిస్క్ తీసుకోవాలని అనుకోలేదు. ఆయన రియలైజ్ అయ్యారు, తన ఇన్వాల్వ్మెంట్ వల్ల మెయిన్ ఇష్యూ నుండి అటెన్షన్ డైవర్ట్ అవుతుందని. ఇన్స్టెడ్ ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ మరింత కేయాస్ క్రియేట్ అవుతుందని. కానీ కొంతమంది వేరే యాంగిల్ నుండి చూస్తున్నారు. వారంటున్నారు, ఏజూడ్ గారు భయపడి లేదా అన్వేష్ వైపు నుండి వచ్చిన కాంటాక్ట్స్ కారణంగా వీడియో తీసేశారని. ఈ అలిగేషన్స్ చాలా సీరియస్. వారు ఆర్గ్యూ చేస్తున్నారు, పవర్ఫుల్ పీపుల్ ప్రెజర్ చేసి ఆయనను సైలెన్స్ చేశారని, లీగల్ థ్రెట్స్ వచ్చాయని, బిజినెస్ ఇంట్రెస్ట్ థ్రెటన్ అయ్యాయని స్పెక్యులేట్ చేస్తున్నారు. కానీ ఇవి ప్రూవ్ చేయడం కష్టం. ఈ కాన్స్పిరసీ థియరీస్ మరింత ఫ్యూవల్ అయ్యాయి, ఎందుకంటే ఆయన సడన్ డిసిషన్ అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది. ఒకసారి పబ్లిక్ ప్లాట్ఫామ్లో స్టాండ్ తీసుకొని అంత క్విక్లీ రిట్రీట్ అవ్వడం అన్యూజువల్. ఇది న్యాచురల్లీ సస్పిషన్స్ రేజ్ చేస్తుంది. ప్రజలు అనుకుంటున్నారు బిహైండ్ ద సీన్స్ ఏదో జరిగిందని. నా ఒపీనియన్ ప్రకారం కుటుంబం కోసం భయపడడం అనేది వీక్నెస్ కాదు, అది ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ యొక్క లక్షణం. ఒక మనిషి తన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలని అనుకోవడం న్యాచురల్. ఇది రియల్ మ్యాన్ యొక్క క్వాలిటీ అని చెప్పవచ్చు. సొసైటీలో మనం ఎంత బోల్డ్గా ఉన్నా ఫ్యామిలీ సేఫ్టీ కమ్స్ ఫస్ట్. ఇది యూనివర్సల్ ట్రూత్. మోడర్న్ వరల్డ్లో ఎస్పెషల్లీ ఆన్లైన్ హరాస్మెంట్ ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళుతుందో మనం చూస్తున్నాం. సెలబ్రిటీస్ మరియు పబ్లిక్ ఫిగర్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ టార్గెట్ అవుతున్నారు. చిల్డ్రన్ స్కూల్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వైఫ్స్ వర్క్ ప్లేస్లో హరాస్మెంట్ అవుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఫ్యామిలీ ప్రొటెక్షన్ ప్రయారిటీ అవుతుంది. కానీ ఇక్కడ ఏజూడ్ గారు చేసిన పొరపాటేంటంటే మొదట వీడియో చేయకుండా ఉండాల్సింది. ఒకసారి పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఏదైనా చెప్పిన తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సిందే. పుట్ చేసి డిలీట్ చేయడం అనేది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఇది మిక్స్డ్ సిగ్నల్స్ పంపుతుంది ఆడియన్స్కి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ ట్రస్ట్ కోసం. ఈ అప్రోచ్ వల్ల ఆయన క్రెడిబిలిటీ క్వశ్చన్ అయ్యింది. ప్రజలనుకున్నారు ఆయన కన్విక్షన్ లేకుండా డెసిషన్స్ తీసుకుంటున్నారని, ప్లానింగ్ లేకుండా ఇంపల్సివ్గా రియాక్ట్ చేస్తున్నారని. ఇది లాంగ్ టర్మ్లో ఆయన బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది. పబ్లిక్ ఫిగర్స్కి కన్సిస్టెన్సీ చాలా క్రూషల్. వారి ఎవ్రీ మూవ్ అనలైజ్ అవుతుంది, స్క్రూటినైజ్ అవుతుంది. ఈ మొత్తం సిచ్యువేషన్లో మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అన్వేష్ యజూడ్ మధ్య ఏర్పడిన ఈ సబ్ కాంట్రవర్సీ అసలు మెయిన్ ఇష్యూ నుండి అటెన్షన్ డైవర్ట్ చేస్తుంది. ప్రజలు అసలు ప్రాబ్లం గురించి మరిచిపోయి ఈ సైడ్ డ్రామాపై ఫోకస్ చేస్తున్నారు. ఇది ఎగ్జాక్ట్లీ అవ్వాలని అనుకోని రిజల్ట్. జస్టిస్ డిలే అవుతుంది ఇలాంటి డిస్ట్రాక్షన్స్ వల్ల. సోషల్ మీడియాలో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా కామన్. ఒక కాంట్రవర్సీ స్టార్ట్ అయ్యాక దాని చుట్టూ మరెన్నో చిన్న చిన్న కాంట్రవర్సీలు పుట్టుకొస్తాయి. ఇది హెల్తీ డిస్కషన్కి దారితీయదు.